బాబు కల్ట్ చూపిస్తా. మనం జీవితంలో ఏదైనా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితేనో లేకపోతే గవర్నమెంట్ జాబ్ రాకపోతేనో చాలా ఫీల్ అవుతాం కదా, అయ్యో ఇన్ని ఇయర్స్ టైం వేస్ట్ అయిందని చెప్పి. మరి 175 కాన్స్టిట్యుయెన్సీస్ లో లాస్ట్ 5 years నుంచి ఈసారైనా ఎమ్మెల్యే అవుతాము అని చెప్పి లాస్ట్ 5 ఏళ్ల నుంచి కష్టపడి పొద్దుట రాత్రి కష్టపడి క్యాడర్ని నిలుపుకొని వాళ్ళు పాపం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత చేస్తే 2024 ఎలక్షన్స్ లో నిల్చున్నాక కూడా అవుతారో లేదో తెలియని ఒక పరిస్థితిలో ఉంటారు పొలిటీషియన్స్. అటువంటి వాళ్ళు జనసేనకి నిల్చొని కష్టపడ్డ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు, జెండా కూలీలు, ఆన్లైన్ గూర్ఖాలు ఎవరైనా పవన్ కళ్యాణ్ మీద ఒక్క మాట అంటే డిఫెండ్ చేసి వాళ్ళని తిట్టి ఏదైనా చేసి చాలా డిఫెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏందన్నట్టు 175 మంది ఆశల మీద నీళ్లు కొట్టాడు. ఒక 21 సీట్లో 22 ఎంతో తీసుకున్నారు జనసేనకి. ఆల్రెడీ వాళ్ళు నిల్చోట్లేదు. టీడీపీ నుంచి ఆ 20 సీట్లలో కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, బీజేపీ వాళ్ళకి ఇస్తారు. అసలు ఏం జరుగుతుంది? జనసేనలో పాపం వాళ్ళు ఏడవలేక నవ్వలేక కింద కార్యకర్తలంతా ఏం చేయలేక ఎట్లా డిఫెండ్ చేయాలో అర్థం కాక ఎంత సతమతం అవుతున్నారో పాపం. వాళ్ళ పరిస్థితి అయితే వర్ణనాతీతం అసలు అది. టీడీపీ అయితే పవన్ కళ్యాణ్ ఇంచుమించు ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా వాడుకుంటున్నారు. వాళ్ళైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా వాడుకుంటారో చిన్న వాళ్ళు, పెద్ద పార్టీ కాబట్టి ఒక పెద్ద హీరోని తెచ్చుకొని వాడుకుంటున్నట్టు అనిపిస్తుంది అసలు అక్కడ. మరి అసలు 175 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఆ పని చేసిన వాళ్ళంతా ఏమవ్వాలి? వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బంతా ఎవరు రిటర్న్ ఇస్తారు? ఎవరికి రాదు.